కలకత్తాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలా మంది లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఇలాగే హెరాస్మెంట్ ఫేస్ చేసే ఉంటారు. మనల్ని ఎవరైనా హెరాస్మెంట్ చేసినప్పుడు మనం కంప్లైంట్ చేయకుండా వాడి పాపని వాడే పోతాడులే, ఇప్పుడు చేస్తే నా ఐడెంటిటీ ఎక్స్పోజ్ అవుద్ది అని మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంప్లైంట్ చేయకుండానే అలా ఉండిపోతారు. కానీ మనం అలా కంప్లైంట్ చేస్తేనే రైట్ పనిష్మెంట్ అనేది జరుగుద్ది. ఇప్పుడు ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత జస్టిస్ కావాలని లేదంటే క్యాండిల్స్ పట్టుకొని లేదంటే బంద్ కావాలని మనం మహా అయితే 1 or 2 days చేస్తాము. ఇది చేయకూడదని నేను అనట్లేదు. కానీ ఇనీషియల్ గా మనం ఏం చేయాలి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేను ఈ హెరాస్మెంట్ ఫేస్ చేస్తాను మీరు అన్నప్పుడు మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి. కంప్లైంట్ చెయ్యి, ఏం కాదు మేము ఉన్నామని. అదంతా మానేసి నువ్వు చేయమాక, మనకి ఎందుకు ఇవన్నీ, మనది ఫ్యామిలీ కాదని చాలా మంది సప్రెస్ చేసేస్తారు. అలా కాకుండా మనం గనక ఒక్కసారి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జస్టిస్ కావాలని మనం ఎలాగైతే ఫైట్ చేస్తున్నామో, ఈ హెరాస్మెంట్స్ గానీ ఎవరైనా ఫేస్ చేసినప్పుడు మనం కంప్లైంట్ చేయాలని మనలో మనం ఫైట్ చేసుకొని ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. నీ కోసం నిలబడు.